హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన డే టు డే వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ మనం గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా వంకాయలను 4 భాగాలుగా కట్ చేసుకునేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియను, 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకునేసి దానిలో ఒక గుప్పెడు పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఈలో పక్కన రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా మగ్గుతూ ఉంది. పల్లీలు ఒక తిక్కు వేగుతున్నాయి, రైస్ మగ్గుతూ ఉంది. పల్లీలను బాగా వేయించుకున్న తర్వాత చూడండి, రైస్ కూడా మగ్గిపోతుంది. బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. పల్లీలు నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీలో మనం పల్లీలు లేకపోయినా ఓన్లీ నువ్వులతోనే చేసుకోవచ్చండి. లేకపోతే పల్లీలు నువ్వులు 2 కలిపైనా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశానండి. నువ్వులు వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి, కాల్షియం వస్తుంది. నువ్వులు బాగా వేయించుకోవాలండి. ప్యాన్ హీట్లోనే ఉంది కాబట్టి నువ్వులు తొందరగానే వేగిపోతాయండి, చిటపటా చిటపటా అంటూ. నువ్వులు కూడా పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, మనం మసాలా కావాల్సినవి వేయించిన పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను. కొన్ని కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కల్లుప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఇవన్నీ అండి మసాలాకి. ఇవన్నీ మన గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. వీటన్నింటినీ మనం మిక్సీలో వేసుకోవాలండి. ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, సన్నగా చాప్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ వేయించిన నువ్వులు, వీటిని మెత్తగా పొడిలా చేసుకోవాలండి. బాగా మెత్తగా పొడిలా చేసుకున్న ఈ పౌడర్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వంకాయలను పట్టండి. తర్వాత పసుపు, తర్వాత కారం పొడి, ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి నేను కారం పొడి. ధనియాల పొడి 1.5 స్పూన్ అండి. అలాగే నేను ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కడిగేసి శుభ్రంగా వాష్ చేసి చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలో టమాటా పండ్లు లేకుండా ఓన్లీ చింతపండు అయినా వేస్ట్ చేసుకోవచ్చండి. నేను చింతపండు టమాటాలు 2 యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి చింతపండు కాస్త తక్కువ వేసుకున్నానండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కాస్త వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కాస్త వాటర్ వేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసుకున్నాం, మెత్తగా చేసుకోవాలండి. మనం నువ్వులు, పల్లీలు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా చిక్కగా టేస్టీగా వస్తుంది. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ మసాలాని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మసాలా అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం వంకాయ 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ వంకాయలను నసురు రాకుండా వంకాయలను ఉప్పు వాటర్లో వేసుకోవాలండి. తర్వాత బాండీ పెట్టి దానిలో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 4-5 గింజలు మెంతులు కూడా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి.
మనం ఇట్లా టమాటా పండు ముక్కలుగా కాకుండా మిక్సీకైనా వేసుకొని ప్యూరీ మాదిరైనా చేసుకొని వేసుకోవచ్చండి. కానీ ఆయిల్లో బాగానే మగ్గిపోతాయి కాబట్టి నేను వేసుకున్నానండి, మా పిల్లలు తింటారు కాబట్టి. మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. చూడండి, ఆయిల్లో బాగా మగ్గుతుంది. ఈ గుత్తి వంకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్టీగా ఉంటుందండి. తర్వాత వంకాయలు మనం 4 భాగాలుగా చేసుకున్నాం కదండి. దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను 4 భాగాల్లో మనం ఆ మసాలా అప్లై చేసుకోవాలండి. ఇలా అన్ని వంకాయ ముక్కలలోకి ఈ మసాలా పెట్టేసుకోవాలండి. మసాలా బాగా దట్టియాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి టమాటా పండు ముక్కలు బాగా మగ్గినాయని చూసుకోవాలండి. ఈ వంకాయ కర్రీని 2 విధాలుగా చేసుకోవచ్చండి. ముందు వంకాయలను ఆయిల్లో మగ్గనిచ్చి పక్కన తీసి పెట్టేసుకొనేసి మళ్ళీ గ్రేవీ అంతా ఆయిల్లో వేసి బాగా మగ్గిన తర్వాత కూడా వంకాయలను వేసి చేసుకుంటారు. అదొక రకంగా చేస్తారు, ఇదొక రకంగా చేస్తారండి. ఎట్లా చేసినా వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. అన్ని వంకాయలని ఇలా బాండీలో వేసేసుకునేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గి